నిన్న సన్నాహక సమావేశంగా ఢిల్లీలో పర్యటించారు. సిఐఐ సమ్మిట్ సన్నాహక సమావేశాలకు సంబంధించి. అలాగే ఆర్థిక మంత్రిని కలిశారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వివరించడంతో పాటు ఇటు అంటే మంత్రులతో కలిసినప్పుడు పూర్వోదయ నిధులు కొన్ని మనకు పెండింగ్ ఉన్న నిధుల గురించి కూడా ఇంకొకసారి రిక్వెస్ట్ చేశారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం వీటి గురించి కూడా వివరించారు. ఇక సిఐఐ సమావేశంలో ముఖ్యంగా వెళ్ళింది ఏంటంటే అర్థం చేసుకోవడానికి, అంటే ఎవరెవరు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు ముఖ్యంగా ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి, సో వాళ్ళని ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకురావాలంటే ఏ రకంగా ప్రజెంటేషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాల గురించి. గతంలో 2014 నుంచి 19గా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 19 వరకు చాలా ప్రయత్నాలు జరిగాయి అమరావతి విషయంలో పెట్టుబడులు తీసుకురావడానికి. సరే, ఒక పక్క రాజధాని నిర్మాణము దాని మీద ప్రధానమైన ఫోకస్, కొంత పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. కాకపోతే 19 నుంచి 24 వరకు జరిగింది, దాని గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఎందుకంటే ఏం జరగలేదు కాబట్టి. ఏమి అభివృద్ధి జరగలేదు సరికదా, పక్కన పెడితే ఉన్న కంపెనీలు కూడా పారిపోయే పరిస్థితి, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. కొంతమంది పెట్టవలసిన వాళ్ళు రాకుండా వెనక్కి వెళ్ళిపోయారు. అసలు అమరావతి అనే రాజధాని కాదు, దాన్ని ఒక అడవిలాగా మార్చేశారు. వాళ్ళ నోటితోనే వాళ్ళు శ్మశానం అన్నారు, తర్వాత అడవిగా నిజంగానే అడవిగా మార్చేశారు. ఎందుకంటే వదిలేశారు, అక్కడ ఒక్క ఇటుక పెట్టలేదు, లేకపోతే ఒక్క మొక్క కూడా కొట్టలేదు. ఆ పరిస్థితిలో మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడు రాష్ట్ర రాజధాని అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. అయితే పేస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఎంత స్పీడ్గా వెళుతోంది అనేది ఒక చర్చ. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం మీద గడిచిన 5 ఏళ్లలో పడిపోయిన ఒక ముద్రని చెరిపేయాలి. లేదు, మేము వీఆర్ స్ట్రాంగ్, మళ్ళీ మీకు మేము భరోసాగా ఉంటాము, మీరు ధైర్యంగా వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పగలగడం. అలాగే ఒక ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉండాలి. అది ఊరికే మనం ప్రయత్నం చేసేస్తే నలుగురిని కలిస్తే పెట్టుబడులు వచ్చేస్తాయని కాదు. ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకు ఒక విలువ ఉంటుంది. ఆయన సింగపూర్ వెళ్ళినా, లేకపోతే ఢిల్లీ వెళ్ళినా, మరో చోటుకి వెళ్ళినా ఆలోచిస్తారు. అందులో 10 మందితో మీట్ అయితే అందులో 3-4 పెట్టుబడులు పెట్టచ్చు. కానీ ఆ నలుగురు వచ్చిన తర్వాత వాళ్ళని చూసి ఇంకో నలుగురు వస్తారు. ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఒక పాలసీ ఉంది. ఈ ఇండస్ట్రీలకు సంబంధించి ఒక పాలసీ తయారు చేశారు. 100 రోజుల్లో పని ప్రారంభించుకునేలాగా. అంటే ఇవాళ మీటింగ్ అయితే సరిగ్గా 100 రోజుల్లో పని ప్రారంభించుకునే స్థాయిలో అక్కడ భూమి, మౌలిక సదుపాయాలు, అలాగే ప్రకృతి పరంగా చూసినా కూడా, హ్యూమన్ రిసోర్సెస్ పరంగా చూసినా కూడా చాలా మంచి అవకాశం ఉన్న ప్రాంతం అమరావతి. ఇది చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా. అంటే ఇప్పుడు మన ప్రాంతం ఏ రకంగా అనుకూలం చెప్పకపోతే వాళ్ళు ఎక్కడికి ఎందుకు రావాలి? ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్స్లోకి వెళ్ళిపోతారు. అది హైదరాబాదో, బెంగళూరు, చెన్నైయో. కాకపోతే అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, రెంట్స్, ఇవన్నీ చాలా వ్యవహారాలు ఉంటాయి. వేరే గ్రీన్ఫీల్డ్ సిటీగా ఉన్న అమరావతిలో పెట్టడం వల్ల వాళ్ళకి ఎక్కువ వెసులుబాటు ఉంటుంది, సబ్సిడైజ్డ్ ఇవన్నీ ఉంటాయి. సో ట్యాక్సెస్ మీద కొంత తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టుబడిదారులు కొత్త ప్రాంతాలకు వచ్చే అవకాశం చూస్తారు. బట్ వేరేస్ అక్కడ సెక్యూరిటీ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, వాళ్ళ పెట్టుబడులకు ఒక భరోసా ఉండాలి. ఇవన్నీ మేము కల్పించగలుగుతాం అనేది. అలాగే సిఆర్డీఏకి సంబంధించి కొత్త భవనం కూడా, అది అంటే మొట్టమొదటి శాశ్వత భవనం అంటున్నారు, కానీ ఇప్పుడు అసెంబ్లీ ఇవన్నీ ఉన్న మండలి జరుగుతున్నా కూడా శాశ్వత భవనాలే. అప్పట్లో ఏంటంటే శాశ్వత భవనం అంటే ఏంటంటే ప్రాపర్గా డిజైన్ అయిన తర్వాత కట్టేవాటినే శాశ్వత భవనాలు గాను, అప్పటి వరకు తాత్కాలిక రాజధానిలో భవనాలు గాను అన్నారు. కానీ ఆ బిల్డింగ్స్ ఎప్పటికీ ఉండేవే. బట్ వేరే ఒక చంద్రబాబు నాయుడు విజన్కి తగ్గ ఒక బిల్డింగు, అమరావతి ఎలా ఉండబోతోంది అనే దానికి ఒక శాంపిల్ బిల్డింగ్ లాగా సిఆర్డీఏ బిల్డింగ్ రూపుదిద్దుగా ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోయాయి పనులు కూడా. సో మరోవైపు లోకేష్ కూడా నిన్న ఏరోస్పేస్కి సంబంధించి ఆయన చేస్తున్న ప్రయత్నం, ఎయిర్ బస్ అంటే మీకు వినే ఉంటారు కదా, బోయింగ్, ఎయిర్ బస్ ప్రపంచంలోనే 2 అతిపెద్ద విమానయాన సంస్థలు. ఎయిర్ బస్ ఆపరేషన్స్ 16 లక్షల కోట్లు వాళ్ళు ఆపరేషన్స్ చేసే డబ్బు. అంటే రెగ్యులర్గా వాళ్ళు పెట్టుబడి పెట్టడము, దాని మీద ఖర్చులు, ఆదాయం, జీతాలు ఇవన్నీ చూసుకుంటే మొత్తం అంత పెద్ద సంస్థతో నిన్న లోకేష్ మీటింగ్ చేశారు. ఇది ఇంకా వెరీ ప్రిలిమినరీ మీటింగే. అంటే రాష్ట్రంలో అవకాశాలు ఏంటి, ఏరోస్పేస్ పాలసీ ఎలా ఉంది, హౌ రెడీ వీఆర్, మీరు ఓకే అనుకుంటే కనుక మేము అంత ఫాస్ట్గా మిగతా పనులను చేసుకుని ముందుకెళ్తాం అని చెప్పేది. సో ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రిగా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మంత్రులు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు నారాయణ, జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కూడా సౌత్ కొరియాలో పర్యటిస్తున్నారు. అక్కడ
కియా ప్రతినిధులతో మరోసారి సమావేశం అయ్యారు, మిగతా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. అంటే అందరూ 4 వైపులకు వెళ్తే ఒక 40 మందిని కలిస్తే ఒక 10 మంది అన్నా వస్తారు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి. గతంలో అసలు మనం వినలేదుగా ఎప్పుడు ఇది 19 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పలానా చోటకి వెళ్ళారనో, పలానా ప్రతినిధులు కలిశారనో, వాళ్ళకి ప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు ఇంప్రెసివ్ ప్రజెంటేషన్ ఇచ్చారనో, ఇది ఎక్కడా వినేవాళ్ళం కాదు. ఎప్పుడు చూసినా ఒక డిస్ట్రక్షన్ మోడ్లో. బట్ వేరేజ్ ఇవాళ కలల రాజధానో ప్రజా రాజధానో అమరావతికి అంటూ ఒక హోప్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అది ఎవరికి ఉద్యోగాలు లేకుండా ఉన్న చదువులు పూర్తి చేసుకున్న యువత కానీ సరే హైదరాబాదో బెంగళూరు చెన్నైయో ఎవరికి అవకాశం ఉన్న చోట వాళ్ళకి వెళ్ళిపోతారు. బట్ ఎప్పుడు అమరావతి లేకపోతే ఎప్పుడు వైజాగ్ ఎప్పుడు తిరుపతి ఎప్పుడు ఇంకో చోట ఉద్యోగాలు వస్తాయి? వీళ్ళకి ఏంటంటే కొంత ఆశ పెట్టుకున్న తల్లిదండ్రులకో ఆ పిల్లలకో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది, అక్కడ పాజిటివ్ అంబియన్స్ క్రియేట్ చేయగలుగుతున్నారు ముఖ్యమంత్రి. ఇవాళో రేపో ఎల్లుండో రాష్ట్రం అయితే అభివృద్ధి అవుతుంది, క్యాపిటల్ కాబట్టి అమరావతి మీద ఇంకొంచెం స్పెషల్ ఫోకస్ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే దాన్ని ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన్హాటను అయితే ఇవన్నీ తిరిగి చూస్తే న్యూయార్క్ లేకపోతే కాలిఫోర్నియాలో సిటీస్ ఇవన్నీ చూస్తే అరే ఇలాంటిది మనకు ఒకటి ఉంటే బాగుంటుందని అనిపించడం సహజం. ఇప్పుడు సపోజ్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఏం చెప్తున్నారంటే 10 ఏళ్లలో న్యూయార్క్ నుంచి వచ్చిన వాళ్ళు విస్తుపోయేలాగా ఫ్యూచర్ సిటీ ఉంటుంది అని. అది చెప్పడానికి చాలా కాన్ఫిడెన్స్, చాలా గట్స్ ఉండాలి, ఎందుకంటే ట్రోల్ చేస్తారు. కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆయన ఆ మాట చెప్పాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని రాజధాని అమరావతిని కూడా ప్రపంచ అత్యుత్తమ 5 నగరాల్లో ఒకటి చేస్తాననేది చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి సీఎం అయినప్పటి నుంచి చెప్తున్న విషయం. ఈసారి దాని గురించి ఆయన ఎక్కువ మాట్లాడట్లేదు, పని ఎక్కువ చేస్తున్నారు. గతంలో ఏంటంటే తప్పదు, కొంత అడ్వర్టైజ్ చేసుకోకపోతే పెట్టుబడులు వచ్చేవాళ్ళు ఎలా వస్తారు? నేను బ్రహ్మాండంగా కడతాను అనకపోతే ఎలా వస్తారు? నేను ఏదో సాదాసీదా కడతానంటే వచ్చేవాడికి ఏం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో ఈసారి చెప్పుకుంటున్నారు, అలాగే పెట్టుబడులు ఎక్కువ ఫోకస్ చేశారు, వస్తున్నాయి కూడా. దాదాపు ఈ 15 నెలల్లో 10.5 లక్షల కోట్లు సుమారుగా ఎంఓయూలు జరగడము, దాదాపుగా అందులో కొంత గ్రౌండ్ అవడం కూడా కనిపిస్తోంది. 2-3 రోజుల క్రితం ప్రణాళిక కూడా 36,000 కోట్లకు సంబంధించి అమరావతిలో పనులకు సంబంధించి ప్రణాళిక, డిస్ట్రిబ్యూషన్స్, అలాగే ఇప్పటికే ఈ గుత్తేదారులకు కూడా ఇచ్చేశారు, కాంట్రాక్టర్లకు కూడా టెండర్లు. సో ఓవరాల్గా ఏంటంటే ఇటు అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, రాజధానిని అభివృద్ధి చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్పేదే మంత్రులకు కానీ మిగతా ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళకి కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఏంటంటే వీఆర్ డూయింగ్ దిస్, ఇదిగో అభివృద్ధి ఎంత చేస్తున్నాం, మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది, సంక్షేమం ఎంత చేసాము, ఇదిగో ఎంత చేయబోతున్నాం అని చెప్పట్లేదు వాళ్ళు. ఏదో ఒకళ్ళిద్దరు చెప్తున్నారు కానీ ఓవరాల్గా అది లేదనేది ముఖ్యమంత్రి అబ్జర్వేషన్లో ఉంది. ఇప్పటికే 2-3 సార్లు చెప్పారు. మరి ఇంకా అలసత్వం నిజంగానే ఉందా, లేకపోతే వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవ్వట్లేదా జరుగుతోందని? అసలు ఏంటి ఆ లోపం ఎక్కడుందనేది కూడా మాట్లాడాలి. సో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అలా అమరావతి అంటే పేరుకి అమరావతి అంటే ఇంద్రనగరం అనేది ఒకటి, ఆ స్థాయిలోనే అభివృద్ధి ఎజెండా ఉంది. అయితే ఇదంతా వాస్తవ రూపంలోకి రావడానికి ఇవ్వాలనుకుంటే రేపు ఎల్లుండి అయిపోయేది కాదు, ఇట్ టేక్స్ టైం డెఫినెట్గా. ఒకటి ఏంటంటే 2047 అనేది ఒకటి దేశంలో ప్రధానమంత్రి మోదీ ఎలా అయితే పెట్టుకున్నారో రాష్ట్రంలో కూడా అదే బాటలో సమగ్ర అభివృద్ధికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటున్నారు. అలానే అంతకాలం పడుతుందని కాదు, 2019కే చాలా మటుకు కన్స్ట్రక్షన్స్ పూర్తవ్వాలి అనేది ఒకటి పెట్టుకున్నారు ముఖ్యమంత్రి. చూద్దాం ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి, అలాగే మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎందుకు విస్తృత స్థాయిలో దీన్ని తీసుకెళ్ళలేకపోతున్నారు అనేది కూడా